అందరికీ నమస్తే. వండర్ఫుల్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారు అందరూ? హ్యాపీ ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉంటాం. ఎస్, వెరీ గుడ్. దాట్స్ ద ఎనర్జీ వి నీడ్. సో అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్ అమ్మా. ఇది మన లైవ్ సెషన్, యూట్యూబ్ వీడియో కాదు. సో లెట్ అస్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఫస్ట్. ఈరోజు చాలా మంది కొత్త ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మ్యూట్ యువర్ మైక్స్. సో 1 by 1 అన్మ్యూట్ చేసి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుందరు కానీ, ఓకేనా? ఎందుకంటే మిగతా వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కాబట్టి అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. అండ్ వీడియోస్ ఆన్ చేసి ఉంచండి. యా. సో నా కోసం మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం అయితే లేదనుకుంటున్నా. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూనే ఉన్నారు. అండ్ చాలామంది లైవ్ సెషన్స్ కూడా నావి అటెండ్ అవుతూ వస్తున్నారు ఈ రోజున్న వాళ్ళల్లో. సో సింపుల్గా చెప్పాలంటే, దిస్ ఈజ్ అంతా శ్రీహరి ప్రసాద్. ఐఎమ్ ఏ మైండ్ సెట్ ఎక్స్పర్ట్. అండ్ నేను లైఫ్లో ఒక మిషన్తో వర్క్ చేస్తున్నా. అదేంటి అంటే, నా జీవితంలో అట్లీస్ట్ 1 lakh విమెన్కి కంప్లీట్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి అవసరమైన సహాయం అందిద్దామని. ఓకే. సో దానికి తగ్గట్టుగా నేను గత 17 సంవత్సరాలుగా నన్ను నేను రెడీ చేసుకున్నా అన్ని విధాలుగా. సో నేను నా జీవితంలో ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నానో, ఏ హ్యాపీనెస్ అయితే పొందుతున్నానో, ఆ హ్యాపీనెస్ని అందరికీ కూడా అందించాలన్నది నా తాలూకా విజన్. సో యూట్యూబ్ ద్వారా మీ అందరూ కూడాను నన్ను రీచ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం యూట్యూబ్ ద్వారానే నాతో కనెక్ట్ అయ్యి ఫోన్ చేసి మెసేజ్ చేసి నా సెషన్స్ అటెండ్ అవుతున్నారు. అలాగే వాళ్ళ లైఫ్స్లో ఎంతో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఎవరెవరైతే కొత్తగా ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారో, లెట్ మీ నో అబౌట్ యువర్ నేమ్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. అమ్మ, మీరు ఒక్కొక్కరు మీ పేరు, మీరు ఎక్కడి నుండి, అలాగే ఈ సెషన్ అసలు జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి ఒకసారి చెప్పండి. యా, జీ అనిత గారు చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి అమ్మా మైక్. చాలా చూసాం, మిమ్మల్ని ఇంప్రెషన్ అయ్యాను, అందుకనేసి జాయిన్ అవ్వాలనేసి. అంటే చాలా వీడియోలు చూసాను, ఓపెన్ క్లాసెస్ అవన్నీ చూసాను, కనెక్ట్ అయ్యాను. మాటలు అంటే ఆడవాళ్ళ కోసమే కదా, ఇప్పుడు మగవాళ్ళు ఎవరు లేరు. ఆడవాళ్ళ కోసం అంటే ఏముంది దీంట్లో చూడాలి. ఎప్పుడు క్లాస్ లో అయితే నేను ఎప్పుడు చేస్తాను, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చూడాలా, చూసి ఇంకా కొంచెం బాగా తెలుసుకోవాలా. నెగిటివ్స్ మాట్లాడకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, ఒకేసారి మారిపోలేము. చాలా వదులుకొని ఇంకా కనెక్ట్ అయిపోవాలనేసి క్లాస్ లో చేరడం మా ఉద్దేశం. గూడూరు మేడం మాది. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఫర్ రీచింగ్ మీ. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, నేను నా లెవెల్ బెస్ట్ ఈ 3 రోజుల్లో మీకు అందించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. అండ్ రూపా గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నేను హోపనోపోనో క్లాసెస్ ఎప్పటి నుంచో ఎవరైనా నరేంద్ర గారి మీ అందరి చూస్తున్నానండి. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. హోపనో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్, కానీ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వడం అసలు నాకు రావట్లేదండి. ట్రై చేస్తున్నాను కానీ ఏమో నేను అంత కనెక్ట్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది. అందుకని మీరు ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అంటే, ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వటం అంటే నాకు అసలు అదే రావట్లేదు మేడం. నేను అనుకున్నవి, నేను కొన్ని నా మనసులో కోరికలతో నేను జాయిన్ అయ్యానండి. అప్పుడు ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవటం రాక దగ్గర వరకు వచ్చి ఆగుతున్నాయి కానండి, దగ్గర వరకు చాలా కదిలినాయండి. హోపనోపోనో చేసిన తర్వాత నా మదర్ సైడ్ ఆస్తులు మాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారండి. అవి నేను అందుకోలేకపోతున్నాను మేడం. ఈ హోపనోపోనో స్టార్ట్ చేశాక చాలా ఎదరికెళ్ళింది కానీ చిన్నగా ఆగిపోయింది అనమాట. చిన్న కంప్లైంట్ తో ఆగిపోయిందండి. నాకు నేను ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. కరెక్ట్ గా మీరు ఇన్నర్ చైల్డ్ క్లాస్ అన్నారని ఇంక వెంటనే నాకు అది రాకే నేను నాది ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాను అని అనిపించింది మేడం. రిలేషన్ కూడా అంతేనండి, సేమ్ రిలేషన్ కూడా నేను అందరికీ హెల్ప్ చేశాను మేడం. కానీ అందరికీ నా మీద ఇప్పుడు కోపం పెట్టినారు. మరి ఎందుకో నాలో ఉంటుంది నాకు తెలియకే. కొంచెం అదే
మీ క్లాసుల ద్వారా సరి చేసుకోవాలని అనుకుంటున్నాను. తప్పకుండానమ్మా. మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటికి ఆన్సర్స్ దొరుకుతాయి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మాది Thank you, మాది thank you భీమవరం అమ్మా. అండి. ఓకే అమ్మా, భీమవరం. వెస్ట్ గోదావరి భీమవరం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యా, కళ్యాణి గారు అన్మ్యూట్ చేసుకుందాం. ఓకే, నమస్తే మేడం. నమస్తే ఆ, నా పేరు కళ్యాణి అండి, నేను హైదరాబాద్ నుంచి. Hmm. యాక్చువల్గా అది యూట్యూబ్ లో చూసాను మేడం మీది. అది కూడా నేను ఫుల్ గా చూడలేదు, ఎందుకో ఒక 2-3 minutes చూసినప్పుడు ఏదో యూస్ఫుల్ గా ఉంటుంది. నాకైతే యాక్చువల్ గా ఐడియా లేదండి, అంటే ఇన్నర్ చైల్డ్ ఇలాంటివి ఏదో జస్ట్ ఊరికే చూస్తుంటాము, వింటుంటాం తప్ప వీటి Hmm. గురించి పెద్ద ఐడియా లేదు నాకు. సో ఏదో సమ్ యూస్ఫుల్ గా ఉంటుంది, మెయిన్లీ ఏదో సమ్ పాజిటివ్ థాట్స్ ఉంటాయి ఏమో అన్న ఒక ఫీలింగ్ తో నేను జస్ట్ ఒక 2 minutes ఏమో చూసాను అంతే. వెంటనే మెసేజ్ చేశాను మీకు. యాక్చువల్లీ మేడం నాది క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సి ఎంఫిల్ అండి, మైక్రోబయాలజీ. ఓకే, అంటే బిఫోర్ మ్యారేజ్ అయితే కొన్ని జాబ్స్ చేశాను, అంటే మైక్రోబయాలజిస్ట్ గా. మీ వాయిస్ కట్ అవుతుందమ్మా. యా, వినిపించడం లేదు. అక్కడ చూడండి, ప్రాబ్లం ఏదవుతుంది. స్టిల్ ప్రాబ్లం. మీరు ఇయర్ ఫోన్స్ తీసి ట్రై చేయండి, లేదంటే హలో హలో, చెప్పండి అమ్మా, ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఇప్పుడు ఓకేనా మేడం? యా అమ్మా, క్యారీ ఆన్. సో తర్వాత మ్యారేజ్ తర్వాత జాబ్స్ కంప్లీట్ గా స్టాప్ చేసేసాను, ఎందుకంటే మా హస్బెండ్ తను సాఫ్ట్వేర్, సో డిఫరెంట్ ఏరియాస్ లో ఉండాల్సి వచ్చింది, పిల్లలు, దీనివల్ల అన్ని కంప్లీట్ గా స్టాప్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ ఏదైనా అంటే న్యూగా, ఎంతసేపు లైఫ్ అంతా ఈ ఫ్యామిలీ బర్డెన్స్, యాక్చువల్ గా నాకు ఓపెన్ గా చెప్పడానికి అయితే అంత ఇష్టం లేదండి, అందుకనే మీరు గ్రూప్ లో మెసేజ్ చేయమన్నా కూడా నేను చేయలేదు. ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీకి ఏదో ఒకటి ఉంటుంది కదా మేడం, అంటే లేడీస్ కాబట్టి నేను ఓపెన్ అప్ ఇప్పుడు చెప్తున్నాను, డైరెక్ట్ గా చెప్పాలి అని నేను ఇప్పుడు చెప్తున్నాను మెసేజ్ చేయకుండా. సో కొన్ని ఫ్యామిలీ బర్డెన్స్, యాక్చువల్ గా నేను చాలా సెన్సిటివ్ పర్సన్. ఓకే, అంటే మేడం మీకు ఏదైనా లిమిటెడ్ టైం ఉందండి, చెప్పొచ్చా? అంటే పర్సనల్ గా మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడాలంటే వేరే మాట్లాడదామమ్మా, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు గురించి అయితే నాకు ఐడియా లేదండి, జస్ట్ ఏదో ఒక నాకు పాజిటివ్ గా అనిపించింది. సో అందరూ లేడీస్ ఉన్నారు, సో దీని నుంచి ఎంతో కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు అన్న ఒక ఇదితో నేను కనెక్ట్ అయ్యాను మేడం, అంతే. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Thank మీ you. తాలూకా ఇన్ డీటెయిల్ గా మాట్లాడవలసింది కూడా మనం పర్సనల్ గా మాట్లాడదాం తర్వాత. ఓకే మ్యామ్, షూర్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, అండ్ యా, గాయత్రి గారు, శ్రావణి గారు, ఎవరు మాట్లాడతారమ్మా? ప్లీజ్ మీ వీడియో ఆన్ చేసి మీ హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు మాట్లాడదాం అనుకుంటే వాళ్ళు, ప్లీజ్. హలో, శ్రావణి గారు, గాయత్రి గారు, అండ్ శైలజ, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడానికి సంకోచిస్తున్నట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో పాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, కాబట్టి జస్ట్ మీ పేరు, మీరు ఎక్కడి నుండి చెప్పేయండి. సింగిల్ పాయింట్లో ఈ 3 days సెషన్ మీరు ఎందుకు అటెండ్ అవుతున్నారో చెప్పండి, ఓకేనా? యా, సునీతమ్మ చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ చెప్పండి. క్లాస్ లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే నాకు ఈ చాలా క్లాసులు విన్నా, కాకపోతే నాకు ఈ క్లాస్ విన్న తర్వాత కొంచెం మిరాకిల్స్ జరిగాయి. ఇంట్లో అద్భుతం జరిగింది. మామూలుగా హస్బెండ్ తో కానీ గొడవలు ఉండేది, నాకే ఫస్ట్ కోపం ఎక్కువ ఉండేది. తగ్గించుకొని
కొంచెం మారి బాగా జరుగుతుంది. దానివల్ల కూడా మళ్ళీ కొంచెం నా మైండ్ సెట్ ఫస్ట్ సెట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మారడం జరిగింది. దానివల్ల నాకు ఈ క్లాస్ మీద బాగా ఇంతమంది చెప్పినవి వేరేలాగా అనిపించింది, కానీ మేడం చెప్పింది నాకు బాగా నచ్చింది. దానివల్ల ఈ క్లాస్ ఎక్కువ ఇంట్రెస్ట్ గా వింటా. ఈ క్లాస్ వింటే కానీ బాగా జరిగింది నాకు. మీ నాది పాపకి జాబ్ కూడా వచ్చిందిగా రీసెంట్ గా. పాపకు జాబ్ వచ్చింది. కాకపోతే పాపకు సాఫ్ట్వేర్ అనుకున్నా, కాకపోతే ఆమె మామూలుగా మంచి జాబ్ వచ్చింది, కానీ సాఫ్ట్వేర్ మీద ఉంది. అది కూడా వస్తుందని నమ్మకం. ఎస్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ ఆల్సో. నా పేరు సునీత, మాది కాచిపేట్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. యా అశ్లేష, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్, అందరికీ చెప్పండి. గుడ్ ఈవినింగ్. నాకు కొంచెం డిప్రెసివ్ మైండ్ సెట్ ఉండే మ్యామ్ ఇంతకు ముందు, కానీ ఇందులో జాయిన్ అయ్యాక ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అన్నాక ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కమ్యూనిటీగా ఉండడం నాకు బాగా నచ్చింది మ్యామ్. నాలో చేంజెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు నేను లైఫ్ ఎలా హ్యాపీగా లీడ్ చేశాను బ్యాలెన్స్డ్గా ఇప్పుడు చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను. కొంతవరకు సెట్ అయిపోయింది మ్యామ్. ఇంకా ఫ్యామిలీలో ఇష్యూ కూడా రిజాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది ఎప్పటికప్పుడు అవసరము. అది నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను మ్యామ్. ఇప్పుడు ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా భారతి. గుడ్ ఈవినింగ్ మ్యామ్ అండ్ ఆల్. నా పేరు భారతి, నేను రాయగడ నుంచి. నేను క్లాస్ జాయిన్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే నా గురించి నేను ఫస్ట్ నా ఇన్నర్ చైల్డ్ తో నేను ఎలా కనెక్ట్ అవ్వాలి ఇంకా తెలుసుకున్నానని. క్లాస్ గురించి అయితే చాలా వరకు మారాను, మార్పు వచ్చింది, ఇంకా మారాలి. సో ఇన్నర్ చైల్డ్ తో కనెక్టివిటీ బాగా అయితే ఇంకా మార్పు వస్తుంది అన్న నమ్మకంతో జాయిన్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అమ్మ, మనం ఇంట్రడక్షన్ పార్ట్ ఇప్పుడుతో ముగిద్దాం, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఇది. మళ్ళీ ఏమైనా మాట్లాడవలసి ఉంటే, మీరు ఏమైనా షేర్ చేయవలసి ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మళ్ళీ మనం మాట్లాడదాం, ఓకేనా? సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను మ్యాక్సిమం ఏంటంటే ఎవరితో వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఓకే, అంటే మాతో మేము కనెక్ట్ అవ్వాలి, మాతో మేము ఫ్రెండ్లీగా ఉండాలి, మాలో ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మేము తెలుసుకోవాలి, దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అన్న ఒకే ఒక ఇంటెన్షన్ కామన్గా అందరికి. రీజన్స్ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ కానీ మోటో అయితే ఒకటే. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరెవరైతే ఇప్పుడు ఉన్నారో మీ పేరు, మీ అడ్రస్, అలాగే మీరు ఏ ఇంటెన్షన్తో అయితే ఇక్కడ జాయిన్ అయ్యారో అవన్నీ మీరు చెప్తున్నారు కదా. ఈ 3 రోజుల తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద 3rd డే ఖచ్చితంగా మీలో మీకు ఒక కొత్త పర్సన్ అయితే కనిపిస్తారు. ఆ అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను. ఓకే, ఇంతవరకు మీ లైఫ్ ఎలా ఉందో దానికి ఈ 3 రోజుల తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరే అప్పుడు షేర్ చేస్తారు. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన సెషన్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ రీచింగ్ మీ అండ్ అటెండింగ్ దిస్ సెషన్. ఓకే, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మ్యూట్ యువర్ మైక్స్ అమ్మా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ ఆన్ చేద్దరు కానీ, ఓకేనా? యా, సో వెల్కమ్ టు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ డే 1. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు అసలు. ఓకే, మీలో ఎవరైనా చెప్పండి, మీకేంటి అవగాహన ఉంది, ఇన్నర్ చైల్డ్ అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఆ తర్వాత నేను చెప్తా మీకు. ఓకే మేడం, నేను చెప్తాను. చెప్పండి. సబ్ కాన్షియస్ మైండ్ మేడం, ఇన్నర్ చైల్డ్ అంటే. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ మనలో ఉన్న చిన్న పాప మేడం. మనలో ఉండే చిన్న పాప. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో
సబ్ కాన్షియస్ మైండ్, అలాగే మనలో ఉండే చిన్న పాప. కరెక్టే. మరి మనలోనే ఉండే చిన్న పాప అయితే ఆ చిన్న పాపతో మనం ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం? అది ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ తో మనం ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం? అది బయట లేదు కదా, మన లోపలే ఉంది కదా. ఓకే, అంతేనా? ఇప్పుడు మనం సబ్ కాన్షియస్ మైండ్ అనుకున్నా, మనలో ఉండే చిన్న పాప అనుకున్నా, అది బయట ఎక్కడో లేదు, బయట పరిస్థితుల్లో లేదు, బయట వ్యక్తుల్లో లేదు, మనలోనే ఉంది. ఓకే, సో మనలోనే ఉన్న ఈ ఇన్నర్ చైల్డ్ తో మనం ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం? అది ఫస్ట్ చూద్దాం. జనరల్ గా ఈ ఇన్నర్ చైల్డ్ ఏదైతే మనం అంటున్నామో, మనలోనే ఉండే చిన్న పాప ఆర్ మన సబ్ కాన్షియస్ మైండ్, అది ఎప్పటి నుండి మన మీద పనిచేస్తుంది, అసలు ఎప్పటి నుంచి మనతో కనెక్ట్ అయి ఉంటుంది అని ఆలోచిస్తే, అది మనం పుట్టిన తర్వాత లేకపోతే ఇప్పుడో ఈ ఏజ్ లోనో కాదు, మనం తల్లి కడుపులో పడినప్పటి నుంచి. ఓకే, అంటే మన అమ్మ గర్భం దాల్చిన సమయం నుంచే మనం మన లోపల ఈ ఇన్నర్ చైల్డ్ అన్నది మనతో పాటే పుట్టి పెరుగుతూ ఉంటుంది. మీరు చాలా పురాణాలు స్టోరీలు కూడా చదివి ఉంటారు కదా, విని ఉంటారు కదా. తల్లి కడుపులో ఉంటుండగానే పలానా పలానా విద్యలు నేర్చుకున్నారు, పలానావి తెలుసుకున్నారు, అవన్నీ కదా. మరి అవన్నీ ఎలా అవుతున్నాయి అంటే, తల్లి కడుపులో ఉంటున్నప్పటి నుండే మనం విన్నివి, అలాగే తల్లి చూసింది, తల్లి తాలూకా ఆలోచన, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ కడుపులో ఉండే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. అది ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కూడా. ఫిజికల్ గా ప్రభావాలు మన శరీరానికి సంబంధించిన రకరకాల విషయాల మీద ప్రభావం చూపిస్తే, మెంటల్ గా ఏవైతే ప్రభావాలు పడతాయో అవి మన సబ్ కాన్షియస్ మైండ్ మీద లేదా మన ఇన్నర్ చైల్డ్ లో నిక్షిప్తమై ఉంటాయి. ఓకే, అయితే కేవలం అప్పుడేనా అంటే అప్పుడు మాత్రమే కాదు, పుట్టిన తర్వాత కూడా మనకి 7 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఏవేవైతే మనం చూస్తూ ఉంటుంటామో, వింటూ ఉంటుంటామో, అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి మన మైండ్లో. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నప్పుడు ఎప్పుడైనా సడన్ గా మీరు భయపడిన విషయం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా భయపెట్టిన విషయం కానీ ఇప్పటికీ గుర్తుంటుంది. అది అలాగా ఆ సిచ్యువేషన్ గుర్తు రాగానే ఆ వ్యక్తి, ఆ లొకేషన్, అవన్నీ కూడా ఒక్కసారి జస్ట్ రీకాల్ అయితే అదే భయం మళ్ళీ అనిపిస్తూ ఉంటది. ఓకే, లేదా ఎవరైనా మన పట్ల మిస్బిహేవ్ చేసినా, ఓకే, మనం ఎవరితో షేర్ చేసుకోకుండా ఏదో భయపడో లేకపోతే ఎవరికైనా చెప్తే ఏమని అనుకుంటారేమో అన్న ఉద్దేశంతోనో కానీ ఎవరికి షేర్ చేయకుండా మనకి మనం కూడా సముదాయించుకోకుండా ఉంటే దాని ప్రభావం ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ ఉంటుంది మన లైఫ్లో. ఇలాంటివన్నీ ఏంటంటే మనల్ని లిమిటేషన్స్ లో ఉంచేస్తూ ఉంటాయి. ఓకే, అందరికీ కూడా ఈ నాలెడ్జ్ ఉండదు కదమ్మా. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉందని మనలో, లేకపోతే ఇన్నర్ చైల్డ్ ఉందని, మనం చూసేవి, విన్నవి, ఆలోచించినవి అన్నీ కూడా అందులో స్టోర్ అయిపోతుంటాయని, దాన్ని బట్టే మన తాలూకు ప్రవర్తన, మన మాట తీరు, మన జీవితం అన్నీ ఉంటాయని అందరికీ తెలియదు కదా. సో సాధారణంగా ఎలా అయితే వ్యక్తులు ఉంటూ ఉంటారో అటువంటి వాతావరణంలో మనం కూడా పుట్టి పెరగడం వల్ల ఏమవుతుందంటే మనం కూడా అటువంటి విషయాలే మన లోపలికి తీసుకుంటూ ఉంటాం, మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని. అయితే అవన్నీ కూడా మన ఇన్నర్ చైల్డ్ గ్రాస్ చేస్తూనే ఉంటుంది. ఈ ఇన్నర్ చైల్డ్కి ఏంటంటే ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది మంచ, ఇది చెడ అదేం తెలీదు, అదేం ఆలోచించదు. మనం ఏం అనుకుంటే అది, ఏం ఫీడ్ చేస్తుంది తీసుకుంటూ ఉంటది. ఓకే, ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు తీసుకుందాం అనుకోండి, వాళ్ళలో ఎటువంటి కల్మషం కానీ వేరే ఏ నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు కదా. మనం వాళ్ళని ప్రేమగా, ఆప్యాయంగా పెంచుతూ వచ్చామనుకోండి, మంచి మంచి విషయాలన్నీ నేర్పుతూ, మంచి వాల్యూస్ని యాడ్ చేస్తూ, క్యారెక్టర్ బిల్డ్ చేస్తూ పెంచితే వాళ్ళే ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తయారవుతారు పెద్దయ్యాక. అదే చిన్నప్పుడు కానీ మనం వాళ్ళని భయపెట్టి, ఓకే, కంట్రోల్లో ఉంచి
రకరకాల విషయాలు, అంటే వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఏ విషయంలో కూడా ఇవ్వకుండా తల్లిదండ్రులు మన దీంతో అన్ని మనమే డెసిషన్స్ తీసుకుంటూ వాళ్ళకి బాధ అనిపిస్తుందా సంతోషం అనిపిస్తుందా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అవేవి పట్టించుకోకుండా కానీ పెంచామనుకోండి, పెద్ద అయిన తర్వాత అటువంటి మైండ్ సెట్ వాళ్ళు కలిగి ఉంటారు. అది మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎయిదర్ మీ ఓన్ ఫ్యామిలీస్ లో అయి ఉండొచ్చు, లేదా చుట్టుపక్కల ఫ్యామిలీస్ లో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు అలా. ఓకే, అదే విధంగా మన ఇన్నర్ చైల్డ్ కూడా మనం ఎటువంటి ఫీడింగ్ ఇచ్చాం చిన్నప్పటి నుంచి, ఓకే, అన్న దాని మీదే ఆధారపడి ఉంటది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏవేవైతే కొంతమంది చెప్పారు మీ ప్రాబ్లమ్స్, అలాగే ఇంకొంతమంది చెప్పలేదు, కానీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఎక్కడెక్కడ ఈ ఇన్నర్ చైల్డ్ వూండ్స్ అంటే బాధపడి ఉంది, లిమిటెడ్ గా ఉండిపోయింది లోపల, ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి అవి తెలిస్తే ఏంటవుద్దంటే వాటన్నింటినీ ఒకసారి చెక్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ఇన్నర్ చైల్డ్ తో మనం కనెక్ట్ అవ్వలేకపోవడానికి ఏవి అడ్డుతున్నాయి మనకి అన్నది తెలిసిపోతుంది. ముందు అది తెలిసాక దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ మనం ఇన్నర్ చైల్డ్ కి ఎలా రీపేరెంటింగ్ చేసుకోవాలి అన్నది కూడా మనకు అవగాహన వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం సైన్స్ ఆఫ్ ఎ వూండెడ్ ఇన్నర్ చైల్డ్, అంటే బాధతో కూడుకున్న ఇన్నర్ చైల్డ్ తాలూకా క్వాలిటీస్ ఏంటి యాక్చువల్లీ. ఇప్పుడు నేను అవి చెప్తున్నా, మిమ్మల్ని మీరు అడగండి, మీకు మీరే చెక్ చేసుకోండి ఇందులో ఏమైనా ఉన్నాయా మీలో అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే ఎవరి మీద వాళ్ళకి కరెక్ట్గా నమ్మకం లేకపోవటం. నేను ఫలానాది చేయగలనను, నేను పవర్ఫుల్ అను, నేను జీవితాన్ని నాకు అంటే ఇష్టం వచ్చినట్టు అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్, ఓకే, నేను ఎలా కోరుకుంటున్నానో అలా నేను జీవిస్తాను, ఆ ధైర్యం నాకుంది, ఆ క్వాలిటీ నాకుంది అని అనిపించకుండా అసలు నాకేమీ తెలీదు, ఓకే, నాకు అటువంటి అట్మాస్ఫియర్ లేదు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు అని ఇలా అనిపిస్తుందా మనకి, అయితే అది లో సెల్ఫ్ ఎస్టీమ్. అంటే మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం అన్నమాట. మనల్ని మనమే అంటే నువ్వు ఇంతే అని చెప్పుకుంటూ ఉంటాం. మరి మనం ఏం చెప్తే మన ఇన్నర్ చైల్డ్ అలాగే కదా తయారవుతుంది కదా. అయితే ఇది కేవలం మనకి మనమే చెప్పుకునేదా అంటే కేవలం మనకి చెప్పుకునేదే కాదు, దాంతో పాటు ఎప్పుడైనా మన తల్లిదండ్రులు తెలుసో తెలియక ఏదైనా ఒక మాట అనేసిన, లేదా మన టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎప్పుడైనా ఏదైనా మనల్ని ఇన్ఫీరియర్గా అన్నా అవి అలా రికార్డ్ అయిపోతాయి అన్నమాట. నువ్వు ఇలా చేస్తున్నావు అని, లేదా కొంతమంది అంటే వేరే వేరే చిన్న చిన్న తిట్లు కూడా తిడుతూ ఉంటుంటారు కదా పిల్లలకి. అంటే ఏంటి అనుకుంటారు, వాళ్ళు అనేస్తున్నాం అనుకుంటారు, కానీ అది తెలియకుండా ఈ పిల్లల మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్కి రీజన్స్. సో మనలో అలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ట్రస్ట్ ఇష్యూస్, నమ్మకానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఎంతమంది అయితే ఉన్నామో ఇక్కడ 100% ఎస్ నాకు నమ్మకం ఉంది, అన్ని విషయాల్ని కూడా నేను బ్యాలెన్స్డ్గా చేయగలను అని ఎంతమంది అనుకుంటున్నాం. ఓకే, అంటే జీవితం అంటే ఏంటి, ఇదొక సమ్మేళనం, అన్ని రకాలు ఉంటాయి ఇందులో. మనం రకరకాల పాత్రల్ని పోషించవలసి వస్తుంది, పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు కూడా. ఒక కూతురిగా, ఒక చెల్లిగా, అక్కగా, పెళ్ళైన తర్వాత భార్యగా, ఓకే, పిల్లలు పుట్టాక తల్లిగా, ఆ అత్తమామల కోడలుగా, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి కదా. అవన్నీ కూడా నేను 100% నా లెవెల్ బెస్ట్ నేను నిర్వర్తిస్తున్నాను అని మనలో ఎంతమందిని చెప్పగలుస్తాం. నిజంగా మనలో అంత నమ్మకం ఉందా, మన మీద మనకు అంత నమ్మకం ఉందా, ఇది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పీపుల్ ప్లీజింగ్ టెండెన్సీస్, ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ప్రతి ఒక్కరు ఏంటి ఆలోచిస్తామంటే అవతల వాళ్ళని ప్లీజ్ చేయడానికి మనం పనులు చేయడం, ఆలోచనలు చేయడం, డెసిషన్స్ తీసుకోవడం చేస్తూ ఉంటాం. అంటే అందరూ నన్ను మంచి అనుకోవాలి, ఓకే, అందరూ నన్ను గొప్పగా అనుకోవాలి అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే
మనం ఏ మానసిక స్థితితో ఆర్ ఏ ఉద్దేశంతో ఏ పనులు చేసినా కూడా మేబీ మనం మంచి ఉద్దేశంతో చేసినా అవతల వాళ్ళ తాలూకా స్థితి బట్టి వాళ్ళు వాటిని రిసీవ్ చేసుకుంటారు. మనం మంచి ఉద్దేశంతో చేస్తున్న పనులు, మంచి ఉద్దేశంతో చెప్తున్న మాటలు కూడా ఒక్కోసారి వాళ్ళకి నెగిటివ్గా అనిపించవచ్చు. సో అలా మీరు ఒక్కొక్కరిని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఓకే, ఎందుకంటే అవతల వాళ్ళు కూడా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండరు కదా, వాళ్ళ మానసిక స్థితి కూడా మారుతూ ఉంటుంది. సో వాళ్ళు మారుతున్న కొద్దీ మీరు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది ఎంతమందిని సాటిస్ఫై చేయగలం? ఓకే, అలా కాకుండా మన నేచరే మనం మార్చుకున్నాం అనుకోండి, మన మైండ్ సెట్ని ఫిక్స్డ్ కాకుండా గ్రోత్ చేసుకున్నాం అనుకోండి, మనతో మనం కనెక్ట్ అయ్యి అన్ని విషయాల్లో మనమే ద బెస్ట్ అయ్యాం అనుకోండి, అప్పుడు అవతల వాళ్ళకి ప్లీజ్ చేయడానికి మనం ఏం చేయక్కర్లేదు. మనం చేస్తున్నవన్నీ మంచిగా చేస్తాం. అవతల వాళ్ళకి మేబీ ఆ క్షణంలో అర్థం కాకపోయినా తర్వాత అర్థం అవుతుంది. ఓకే, సో ఈ పీపుల్ ప్లీజింగ్ టెండెన్సీస్ కూడా వూండ్స్ ఆఫ్ ఇన్నర్ చైల్డే. ఎందుకంటే మనం ఏదో చేస్తాం మంచి అంటే హ్యాపీనెస్తో ఒకరి కోసం, వాళ్ళు అసలు దాన్ని ఏం పట్టించుకున్నట్టు ఉంటారు. అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, అరే నేను ఎంత ఆలోచించి ఇంత మంచి పని చేసి ఇంత కష్టపడి చేస్తే అసలు పట్టించుకోవడం లేదు, అట్లీస్ట్ బాగుందని అనలేదు, లేకపోతే థ్యాంక్ యూ చెప్పలేదు, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది మనలో ఉందా చెక్ చేసుకోవాలి. అలాగే చూస్తే హోల్డింగ్ గిల్ట్ అండ్ రిసెంట్మెంట్. ఓకే, అంటే ఏంటి? కొన్ని పరిస్థితులు, కొంతమంది వ్యక్తులు మన జీవితంలో కొన్ని ఛాలెంజెస్ని ఇస్తూ ఉంటాయి. ఓకే, అయితే వాటిని మనం పాజిటివ్గా తీసుకొని ఇవి నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి వస్తున్న గుడ్ ఆపర్చునిటీస్ అనుకుంటే ఒకలాగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనకి నెగిటివిటీ వస్తుంది. నెగిటివిటీ వస్తే ఏంటి? ఎయిదర్ మనం బాధపడతాం. ఓకే, ఎందుకు అంటే నేను వాళ్ళ చెప్పినట్టు ఉండలేకపోతున్నానో, లేకపోతే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదనో, ఇలాంటివి వస్తాయి నెగిటివ్స్. లేదా పగ, ఫలానా వాళ్ళు నా పట్ల ఇలా చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళ పట్ల అలా చెయ్యాలి. ఈ రెండు మంచివి కాదు కదమ్మా. నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాయి మనలో, అవి డెవలప్ చేస్తాయి. కాబట్టి ఇవి కూడా ఇన్నర్ చైల్డ్ తాలూకా వూండ్స్ యొక్క సైన్స్. ఓకే, అలాగే ఫియర్ ఆఫ్ అబండెంట్మెంట్. అబండెన్స్ ఏదైతే అంటున్నామో మనం పరిపూర్ణత. ఓకే, అది ఏ విషయం అవనండి, మన హెల్త్ అవనివ్వండి, రిలేషన్స్ అవనివ్వండి, మనీ అవనండి, కెరీర్ అవనివ్వండి, ఆర్ స్పిరిచువాలిటీ అవనండి, అబండెన్స్ విషయంకి వచ్చేసరికి మనలో ఒక భయం ఉంటుంది. ఓకే, అమ్మో నేను ఇది కరెక్ట్గా చేయలేననో, లేకపోతే నేను ఇది సాధించలేననో, లేకపోతే నాకు ఇది సూటబుల్ కాదనో, ఇలాంటి కొన్ని ఉంటాయి మనకి. ఓకే, అంటే మనకు తెలియకుండానే మనల్ని మనం కృంగ తీసుకుంటూ ఉంటుంటాం అన్నమాట. ఎంత అబండెంట్గా ఉండవలసిన వ్యక్తులం కాస్త అలాగా ముడుచుకుపోయి ఉండేటట్టు ఉంటాం. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవి కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఫియర్ ఆఫ్ స్పీకింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు మాట్లాడడం అంటే ఏంటి? ఇక్కడ మీకోసం మీరు మాట్లాడడం అంటే కోర్స్ మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుండి జాయిన్ అవుతున్నారు, ఎందుకు జాయిన్ అయ్యారో చెప్పారు, కరెక్టే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ సెషన్స్ వినడం, చూడడం, రిజల్ట్స్ పొందడం బట్టి ఒకలా ఉంది ఆ మాట తీరు, మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవడం, అన్నింటిలో ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఎంతమంది ఇలా వీడియోస్ ఆన్ చేసి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసుకొని ఇది నేను, ఓకే నాలో ఇవి ఉన్నాయి, గుడ్ క్వాలిటీస్ అయినా అవనివ్వండి, మనలో మన స్ట్రెంగ్స్ కూడా ఉంటాయి కదా, నాలో ఉన్న ఈ స్ట్రెంగ్స్ అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుస్తున్నారు, మాట్లాడగలుస్తున్నారు? అలాగే ఎక్కువ మంది ద్వారా అవ్వదు. ఎందుకంటే ఫియర్, మనసులో భయం ఉంటుంది. స్టేజ్ ఫియర్ అంటాం కదా నార్మల్గా. స్టేజ్ ఫియర్ అంటే కేవలం స్టేజ్ మీద మాట్లాడటం అనే కాదు కదా, ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది మాట్లాడలేకపోవడం కూడా ఫియరే. ఓకే, అది ఎక్కడైనా
కుటుంబంలో కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఆర్ అత్తారింట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది ఎలా మాట్లాడాలో మాట్లాడలేకపోవడం కూడా ఒక సైన్ ఆఫ్ ఇన్నర్ చైల్డ్ wound. ఓకే, సో ఇప్పుడు కొన్ని మాట్లాడుకున్నాం మనం ఇందులో. వీటిలో ఏవేవి ఉన్నాయో ఒకసారి అందరు కూడా ఎవరు వాళ్ళు చెక్ చేసుకోండి, ఎవరు వాళ్ళు నోట్ చేసుకోండి, నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మీకు తెలిసిపోద్ది ఇప్పుడు నేను ఏవైతే మాట్లాడానో ఇందులో ఏవేవి ఉన్నాయో ఏవి లేవో దేన్ని మీరు ఓవర్కమ్ చేశారో ముందు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఒక ఐడియా వచ్చేస్తుంది కదమ్మా, ఎక్కడెక్కడ మనకి ఇన్నర్ చైల్డ్ wounds ఉన్నాయో, ఎందుకు మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం ఇన్నర్ చైల్డ్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు మనల్ని నెగిటివ్గా చూస్తున్నారు అంటే ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడును, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏంటి, మనలో ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అదే అవతల వల్ల కనిపిస్తూ ఉంటుంది. మనం దేన్ని డెవలప్ చేసుకుంటామో అదే అబండెంట్ అయి మనకు తిరిగి వస్తుంటుంది. మనం ప్రేమగా ఉంటున్నామా అందరితో, ప్రేమే పెరుగుతుంది. మేబీ వాళ్ళు వెంటనే మారకపోవచ్చు, కొంచెం టైం పట్టవచ్చు, వాళ్ళలో కూడా ఆ ప్రేమ అన్నది ఉత్పన్నం అవుతుంది. అయితే ఎక్కువగా కామన్గా అందరం చేసేది ఏంటంటే మనం మంచి వాళ్ళమే కానీ అవతల వాళ్ళు ఏదైనా మన పట్ల నెగిటివ్గా మాట్లాడినా లేకపోతే నెగిటివ్గా ఆలోచించినా దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, అవన్నీ అంటే ఏంటి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనలో మనం నెగిటివిటీ పెంచుకుంటాం. ఓకే, సో మనలో మనం నెగిటివిటీ పెంచుకుంటుంటే అవతల వాళ్ళు మనతో పాజిటివ్గా ఎలాగుంటారు, అంతేనా? వాళ్ళు మనకి ఏదో అన్నారో చేశారో అక్కడితో అది మర్చిపోతారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తామంటే గుర్తు చేసుకొని రిపీట్ చేసి దాన్ని అబాండెన్స్ చేసుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే అది అబాండెన్స్ మనలో పెరుగుతుందో మన మాట తీరు, మన వ్యవహారం అవన్నీ అవతల వాళ్ళ పట్ల నెగిటివ్గానే ఉంటాయి. అది మనం అవునన్నా కాదన్నా అది ఎవరి దానికి తెలిసిపోతుంది. ఓకే, సో ఆటోమేటిక్ ఏమైతుంది అటువంటి కూడా మళ్ళీ నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కొన్ని కామన్ wounds ఆఫ్ ఇన్నర్ చైల్డ్. సో ఎవరి కాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకే, ఏంటి ఆ యాక్టివిటీ? ఫైండ్ ద wounds ఆఫ్ యువర్ ఇన్నర్ చైల్డ్ నౌ. అందరి దగ్గర పెన్ పేపర్ ఉందామా? హలో, ఒక 2 minutes ఇస్తా. ఈ 2 minutes లో మీలో ఏంటేంటి మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తారో రాయండి పేపర్ మీద. ఓకే, అందరూ కూడా అంటే ఏ విషయాలు మిమ్మల్ని స్టాప్ చేస్తున్నాయి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన లోపల అయ్యి ఉండొచ్చు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఏవో ఉండొచ్చు. ఓకే, అవి రాయండి అన్ని. ప్రతి ఒక్కరు కూడా చేయండి అమ్మా పని, ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జస్ట్ మనం మాట్లాడడం, వినడం, ఆలోచించడం ఒక ఎత్తు, కానీ కొన్ని రాయవలసినవి రాయడం, తర్వాత ఏం చేయాలో చేయడం చేసేటప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ మనకి రావడం అన్నది జరుగుతుంటుంది. యా, తొందరగా రాయండి. అయిపోయిన వాళ్ళు అయిపోయిందని చెప్పొచ్చు. ఏంటి మేడం చిన్నపిల్లల్లాగా హోంవర్క్లు చేపిస్తున్నారు క్లాసులు అనుకుంటున్నారా? క్లాస్ వర్క్స్ ఇప్పుడు మనం చిన్నపిల్లలే కదమ్మా, ఇన్నర్ చైల్డ్ కోసం కదా మాట్లాడుకుంటున్నాం, మరి చెయ్యాలిగా. యా, ఓకే, సో ఎవరిదైతే అయిపోయిందో మీరు ఎన్ని పాయింట్స్ రాశారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా. ఎన్ని wounds మీరు ఫైండ్ అవుట్ చేశారు మీ ఇన్నర్ చైల్డ్ లో.
ఓకే 3 wounds 2 wounds 6 3 6 2 5 ఆల్మోస్ట్ మీరు చెప్పినవన్నీ మ్యామ్ నాకు ఉంటాయమ్మా, ఉంటాయి. అదేం తప్పు కాదు. మనకి తెలిస్తే మంచిది. అసలు తెలియకుండా దాంతో మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యి బాధపడే కన్నా మనలో ఏంటంటే ఉన్నాయి మనకు తెలిసిపోయింది అనుకోండి, ఆ తర్వాత దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా మళ్ళీ తయారవ్వాలన్నది వచ్చేస్తుంది. యా ఓకే 2 5 5 యా. సో మాక్సిమం రాశారు. ఇంకెవరెవరైతే రాయలేదో మేబీ అండర్ ప్రాసెస్ దే ఆర్. కానీ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈవెన్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూడా టైం తీసుకోండి. ఇంకెక్కడెక్కడ ఏమైనా ఉన్నాయో కూడా ఆలోచించి అన్ని రాయండి ఒకసారి. ఓకేనా? ఎందుకంటే వన్స్ మనలో ఏ పొరపాట్లు ఉన్నాయి, ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏ థాట్స్ మనల్ని ఆపేస్తున్నాయి మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి అన్నవి తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలిసినప్పుడు మాత్రమే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చేయడం అవుతుంది, లేకపోతే అవ్వదు. అంతే కదమ్మా? ఓకే. సో ఇప్పుడు అయింది కదా, మీ wounds ని మీరు ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఆ wounds ఏవైతే మీరు ఇప్పుడు రాశారో దానికి సంబంధించి అక్కడ మీరు రాసుకోండి. ఏంటి? ఐ నో మై ప్రాబ్లమ్స్, లేదా మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ నన్ను నీతో కనెక్ట్ చేయడానికి లేదా కనెక్ట్ అవ్వడానికి అడ్డుపడుతున్న విషయాలు అంటే మీ ఇన్నర్ చైల్డ్కి మీరు రాసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు నేను రాసినవన్నీ కూడా నీతో నేను కనెక్ట్ అవ్వడానికి అడ్డుపడుతున్న కారణాలు అని రాసుకోండి. అని నాకు తెలిసింది అని కూడా రాసుకోండి. ఓకేనా? సో రాసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారు, ఫైండ్ యువర్ స్ట్రెంగ్స్ నౌ. ఓకే. స్ట్రెంగ్స్ అంటే ఏంటి? మీలో ఉన్న పవర్. అదేంటి మేడం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మాలో ఏం పవర్ ఉంటుంది అని అనుకోకండి. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి చాలా విషయాలు. ఈవెన్ బయట వాళ్ళకు కూడా తెలియనివి చాలా పవర్ఫుల్ విషయాలు మీలో ఉంటాయి. అది మీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. సో చిన్నప్పటి నుండి ఇంతవరకు మీరు ఎప్పుడెప్పుడు ఏంటేంటి గొప్ప కార్యాలు చేశారో, లేదో మీ లైఫ్లో అచీవ్మెంట్స్ అని మీరు హ్యాపీ ఫీల్ అయ్యారో వాటిని ఇప్పుడు రాయండి. మీలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి అవి మిమ్మల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ఎస్ నాలో ఈ గొప్ప క్వాలిటీ ఉంది అని ఫీల్ అవుతున్నారు. యా, డూ ఇట్. అవి కూడా రాసి నంబర్ ఇక్కడ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎన్ని ఫైండ్ అవుట్ చేశారు మీరు స్ట్రెంగ్స్ మీలో? ఓకే 2 6 2 3 మన వీక్నెస్ ని రాసుకోవడానికి మనం సిగ్గుపడకూడదు, మన స్ట్రెంగ్త్ ని రాసుకోవడానికి కూడా మనం వెనుకంజ వేయక్కర్లేదు. 8 ఓకే. ఆలోచించండి, పర్వాలేదు.
ఒక్కసారి ఐ మీన్ బ్యాక్కి వెళ్ళండి మీ చైల్డ్హుడ్కి, అప్పటి నుంచి ఇప్పటి వరకు. మ్యామ్ ఐ మిస్ లాస్ట్ వర్డ్స్ మ్యామ్ బికాస్ సమ్ సిగ్నల్ ప్రాబ్లం. యా అమ్మా కళ్యాణి గారు, నేనేం చెప్పానంటే మీలో ఏంటి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఓకే, మీలో ఏం శక్తి ఉంది మీరు గమనించింది చిన్నప్పటి నుండి ఇంతవరకు, అవి రాయండి అన్న. అవి మీ క్వాలిటీస్ అవ్వచ్చు, స్కిల్స్ అవ్వచ్చు, ఓకే, ఏవైనా కూడా అవి మీరు రాసి ఎన్ని వచ్చాయో నంబరు నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే 5 6 5 3 and 6. ఓకే, సిక్స్ 10 6 5 గుడ్ 5 6 5 3 4. ఓకే, సో మాక్సిమం రాశారు కదా? యా, వన్, నో ప్రాబ్లం, యూ కెన్ ఇంక్రీజ్. ఓకే, నేను ఎవరి పేర్లు చెప్పడం లే అక్కడ, అందుకే. ఎందుకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో తక్కువ ఉన్న వాళ్ళు కంపేర్ చేస్తాను, మళ్ళీ బాధపడితే బాధ, మళ్ళీ ఎన్నర్ చైల్డ్ ఫీడ్ అవుతుంది. ఓకే, మీకు తెలిస్తే అలాగే నేను చూస్తే పర్వాలేదు, మీకు నేనేం గైడ్ చేయాలో నాకు తెలుస్తుంది, మీకు మీరేం చేంజ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఓకేనా? యా, ఓకేనా? సో మాక్సిమం షేర్ చేశారు కదా. ఇప్పుడు మీరు ముందు రాశారు ఏంటి వూండ్స్ అన్నవి, యా 3. ఓకేమా, తర్వాత రాశారు మీ స్ట్రెంగ్స్ అన్నవి. ఇప్పుడు నాకు షేర్ చేయండి, మీ వూండ్స్ రాసేటప్పుడు మీకు ఏమనిపించింది, మీ స్ట్రెంగ్స్ రాసేటప్పుడు మీకు ఏమనిపించింది? ఎవరు షేర్ చేస్తారు ఫస్ట్? యా వసంత గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. 6 చెప్పారు కదా మీరు, అది రాసేటప్పుడు నేను హానెస్ట్ గానే రాశాను మేడం. అందులో అన్ని నాకు సంబంధించినవి, అందులో నేను హ్యాపీగానే ఫీల్ అయ్యి రాశాను మేడం. ఈ సెషన్ లో రాశాను, అంతకుముందు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి రాశాను. స్ట్రెంత్ రాసేటప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాను మేడం. ఎస్, వెరీ గుడ్. మన వీక్నెస్ రాసుకునేటప్పుడు, మన వూన్స్ రాసుకునేటప్పుడు, తర్వాత మన స్ట్రెంగ్త్ రాసుకునేటప్పుడు ఒకే మానసిక స్థితి కలిగి ఉండడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. వెరీ గుడ్. ఓకే, ఎందుకంటే యా నాలో ఉన్న వీక్నెస్ అండ్ స్ట్రాంగ్నెస్ సేమ్ ఉన్నాయి. వెరీ గుడ్. మెసేజ్ చేశారు, వెరీ ఫ్రెండ్. అయితే ఏంటంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే, మీకు ఇప్పుడు ఎవరి దారిలో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు వీక్నెస్ రాసేటప్పుడు మీకు ఏమనిపించింది, మీ స్ట్రెంగ్త్ రాసేటప్పుడు మీకు ఏమనిపించింది? ఓకే, చాలా మంది ఏంటంటే ఎవరు వీక్నెస్ వాళ్ళు చెప్పడానికి, ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. ఓకే, తర్వాత స్ట్రెంగ్స్ ఏంటి ఉన్నాయో కూడా తెలియదు ఎక్కువ మందికి. హిడెన్ గా ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏవేవైతే రాశారో మీకు తెలియకుండా మీలో ఇంకా చాలా ఉంటాయి హిడెన్. ఓకే, అయితే ఇవెందుకు రాయమన్నాను మీకు ఇప్పుడు అంటే, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తా కొంచెం. ఇది నేను ఎప్పుడు చేశానంటే బిఎడ్ చేస్తుండేటప్పుడు, అంటే ఇట్స్ 2006. ఓకే, 2006లో నాకు అనిపించింది అనమాట, అసలు ఏంటి నాలో వీక్నెస్ ఏంటున్నాయి, నా స్ట్రెంగ్స్ ఏంటున్నాయి నాకు తెలియాలి, ఎందుకంటే నేను ఇంకా బెటర్గా తయారవ్వాలి అని. సో ఒక పేపర్ మీద మొత్తం రాసుకున్నాను లిస్ట్, ఏంటి నాకు వీక్నెస్ అనిపిస్తుంది, ఎవ్రీథింగ్.
ఇంక్లూడింగ్ కోపం. ఓకే, అంటే నాలో ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో మెయిన్లీ ఇమోషన్స్ ఎక్కువ నాకు. ఓకే, ఎక్కువ మందికి ఉంటాయి అమ్మా ఇవి. ఆడవాళ్ళు అనేసరికి ఫస్ట్ వచ్చేది ఇమోషనే. ఇమోషనల్ గా ఎక్కువ మంది మనం డిప్రెస్ అయ్యి ఉండడం గట్రా అవుతుంటది, కామన్ ప్రాబ్లం అది. ఓకే, సో వాటన్నింటినీ కూడా మీరు ఓవర్కమ్ చేయగలరు. దానికి అవసరమైనవన్నీ చేద్దాం. ఓకే, సో ఎప్పుడైతే నేను లిస్ట్ అవుట్ చేశానో మొత్తం, అమ్మో ఇన్నోటి ఉన్నాయా నాలోని అని అనిపించింది మాట నాకు ఫస్ట్. ఆ తర్వాత నేను మళ్ళీ నా స్ట్రెంగ్స్ కూడా రాసుకున్నా. ఓకే, వెరీ గుడ్ అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ చేశారు కదా నాలో వూండ్స్ అండ్ స్ట్రెంగ్స్ సేమ్ ఉన్నాయని. ఉంటాయి, మనలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా అనేసి మనలో నెగిటివిటీస్ ఏమి ఉండవు అని ఏమి ఉండదు. ఓన్లీ మనం మంచిని చూసుకొని మనం గొప్ప అవుతూ నెగిటివిటీస్ని కానీ వదిలేసుకున్నాం అనుకోండి, అవి అలా పెరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో ఎప్పుడైతే నేను అలా లిస్ట్ అవుట్ చేసుకున్నానో, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నమాట. ఏ ఏ క్వాలిటీ అయితే నన్ను నేను బెటర్గా అవ్వడానికి అడ్డుతుందో దాన్ని ఫలానా డేట్ కల్లా ఫలానా మంత్ కల్లా నేను చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఒకేసారి అన్ని మారిపోవాలంటే కన్ఫ్యూజ్ అయిపోయి టెన్షన్ అయిపోయి ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నాం అలా వెళ్ళని లైఫ్, ఎందుకే బాధ అని అనిపిస్తుంది. అలా కాకుండా మనకి మనమే పెట్టుకున్నాం అనుకోండి, ఓకే నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. కొన్ని క్వాలిటీస్ తగ్గించుకోవడానికి కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని క్వాలిటీస్ తగ్గించుకోవడానికి కొన్ని అవర్స్ పట్టొచ్చు, కొన్ని క్వాలిటీస్ తగ్గించుకోవడానికి కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చు. అది దీన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఓకే, సో ఇన్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్గా చెప్పడం అవ్వడం లేదు ఉంటుంది. అది లో సెల్ఫ్ ఎస్టీమ్. మనం అనుకున్నది బయట వాళ్ళకి చెప్పలేకపోవడం మనకు బాధ అనిపిస్తుంటుంది. కానీ బయట వాళ్ళతో మామూలు మాట్లాడుకుంటాం, బాధను లోపల దాస్తూ ఉంటాం. ఒకసారి మనకి సంతోషం వేస్తుంది, అది కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేయలేం. ఇవి అవుతుంటాయి. ఓకే, సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే మనం ఏంటో మనకి తెలియకపోవడం వల్ల. మనం అంటే ఏంటి, ఈ బయటికి మనం ఏం కనిపిస్తున్నాం అది కాదు కదా, మన లోపల ఏముంది. ఓకే, మనం మన లోపలికి తొంగి చూసుకుంటున్నామా లేదా అన్నది మెయిన్. 99.9999% పీపుల్ ఏం చేస్తారంటే ఎంతసేపు ఎదురుగా ఉన్న పరిస్థితులు ఎదురుగా ఉన్న వ్యక్తుల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు తప్ప వాళ్ళలోకి వాళ్ళు చూసుకోవడం, వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించడం జరగదు. ఎందుకు అంటే అంతే, అట్మాస్ఫియర్ లేదు మనకి. మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన తల్లిదండ్రులు కానీ మనకి ఎప్పుడైనా చెప్పారా అవన్నీ? మీరు ఎదుటి వ్యక్తుల్ని ఎదుటి పరిస్థితుల మీద కాన్సన్ట్రేట్ చేయకండి, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ డెవలప్ చేసుకోండి మనకి ఎవరైనా చెప్పారమ్మా? లేదు. కొన్ని అట్లీస్ట్ మా స్కూల్లో నేర్పించారా మనకి పాఠాల్లో? లేదు. మరి మనకి ఎలా తెలుస్తుంది? అంతేనా? ఇక్కడ ఏంటంటే చదువుకి డిగ్రీలకి నిజ జీవితంలో మనం అవలంబించగలిగే జ్ఞానానికి అవలంబించవలసిన జ్ఞానానికి అసలు లింక్ ఉండదు ఎప్పుడు. ఎంతో మంది పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్ కి లోన్ అవడం, సూసైడ్స్ చేసుకోవడం, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, డైవర్స్, పిల్లల్ని వాళ్ళ మధ్యలో ప్రాబ్లం వచ్చి పిల్లల జీవితాలను కూడా నాశనం చేయడం కూడా అవుతున్నాయి. ఎందుకు అలా అవుతుంది? ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ఆలోచించడం కానీ దానికి అవసరమైనవన్నీ చేయడం కానీ ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడ మనకి ఉండడం లేదు. సో ఎవరెవరైతే ఇటువంటి సెషన్స్ అటెండ్ అవుతున్నారో, ఇలాంటి విషయాలు వింటున్నారో, మీ అందరూ అండ్ మనందరం కూడా చాలా లక్కీ చెప్పాలంటే. ఓకే, ఎన్నో కోట్ల మంది జనాల్లో మనం యూనిక్, ఇదైతే నేను చెప్పగలను. ఓకే, కోట్ల మంది జనాల్లో, వేలు వందలు కాదు. ఈ టైంలో ఎంతమంది సీరియల్స్ చూసుకొని ఉంటుంటారు, ఎంతమంది తగులాడుకొని ఉంటుంటారు, ఎంతమంది ఏవేవి చేసుకొని ఉంటుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం?
ఇక్కడ గ్యాదర్ అయ్యాం, ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఎవరిని వాళ్ళు చెక్ చేసుకుంటున్నాం, ఎలా డెవలప్ చేసుకోవాలో ఆలోచిస్తున్నాం. అంతేనా? ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చడానికి. సో ఆలోచన మనకి కలిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ వెరీ గుడ్ అని మనకి మనమే శబాష్ చెప్పుకోవాలి. ఓకే, ఆ భగవంతుడు మనకి అటువంటి ఆలోచన కలిగించాడు. తర్వాత ఆలోచన కలిగిన తర్వాత మనం ఆగిపోకుండా స్టెప్ తీసుకున్నాం చూడండి. ఎస్ నేను తెలుసుకుంటాను, నా కోసం నేను తెలుసుకుంటా, నన్ను నేను డెవలప్ చేసుకుంటా అన్న ఆ మైండ్ సెట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఓకే, అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవుతాం. ఇంకా మరి దానికి తిరిగి ఉండదు. అయితే ఏంటి, కేవలం ఈ 3 రోజులు అటెండ్ అయ్యి అంతా అయిపోయింది అనుకుంటే అవుతుందా? అది ప్రతిరోజు ప్రతి క్షణం ఎవరికి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన విషయం. మన జీవితంలో అదొక పార్ట్ అయిపోవాలన్నమాట. ఎప్పటి వరకు అంటే మన తుది శ్వాస వరకు. అంతే కదమ్మా? ఈ విషయాలన్నీ కూడా ఒక రోజో ఒక గంటో లేకపోతే 3 రోజులో ఒక సంవత్సరం తెలుసుకొని అయిపోయింది, నేను అన్ని తెలిసేసుకున్నాను, నాకు అన్ని వచ్చాయి, నేను బెటర్ అయిపోయాను అనుకుంటా అవుద్దా? ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నో నీజ్ ఎ డ్రాప్ అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్. మనకు తెలిసింది ఒక్క బిందువు అంతా, ఎంత తెలిసినా కూడా మనం తెలుసుకోవాల్సింది మహాసాగరం అంత. ఓకే, కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఆలోచనే మనల్ని నిర్ణయిస్తుంది, ఇది గుర్తుంచుకోండి అందరూ. ఏది జరుగుతున్నా మన జీవితంలో హ్యాపీనెస్ ఉన్నా సాడ్నెస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కారణం ఎవరు అంటే మనమే, మన ఆలోచన. ఓకే, మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతాం. మనం ఏది అనుకుంటామో అదే జరుగుతుంది. మనం పాజిటివ్గా డెవలప్ అవుతున్నామా, మంచి మనసు కలిగి ఉంటున్నామా, ప్యూర్గా ఉంటున్నామా, మంచి జరుగుతుంది అంతా. లేదు లేనిపోని నెగిటివిటీస్ అన్నీ మనలో తెలుసో తెలియక యాడ్ అవుతున్నాయా, బాధ, దుఃఖం, ఈర్ష, అసూయ, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి కదా నెగిటివిటీస్. అందులో ఏమైనా మనలో ఉన్నాయా? ఉంటే అవే డెవలప్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు అడగవలసిన ప్రశ్న. నేనేం ఆలోచిస్తున్నాను, నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేనేం చేస్తున్నా? ఓకే, కాబట్టి మన ఎదురుగా ఉండే పరిస్థితులు కానీ వ్యక్తుల్లో కానీ మార్పు రావాలి అంటే అవి మార్చడానికి మనం ప్రయత్నిస్తే మారవు. మనల్ని మనమే ఫస్ట్ మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతలవన్నీ మారితే అప్పుడు అది మనం మార్చాలని కూడా ప్రయత్నించక్కర్లేదు. ఓకే, సో ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా మందికి. ఓకే, సో మన జీవితంలో ఎటువంటి మార్పు రావాలన్నా ఏ విషయంలో అయినా కూడా మనమే మారాలి. ఏంటి మేడం మనమే మారాలంటారు, మనం ఎంత మారినా అవతల వాళ్ళు అర్థం చేసుకోరు కదా అంటే అర్థం చేసుకోరు, అది వాళ్ళ మానసిక స్థితి. దాన్ని మనలో వేసుకుంటూ ఉంటే ఎలా అమ్మా? వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళ తాలూకా ఎమోషన్స్ ని మనమే యాడ్ చేసేసుకొని వాళ్ళవి అన్ని మనమే ఐ మీన్ బర్డన్ చేసుకుంటూ ఉంటే అది ఎంతవరకు? ఓకే, కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకుందాం. మనల్ని మనం ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారు చేసుకోవడానికి ఏం చేయాలో అవన్నీ చేద్దాం. బయట పరిస్థితుల్ని బయట వ్యక్తుల్ని ఎప్పుడు మనం బ్లేమ్ చేయొద్దు. అసలు చెప్పాలంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆ పరిస్థితులకు కానీ ఆ వ్యక్తులకు కానీ. ఎందుకంటే అలాంటి పరిస్థితులు క్రియేట్ అవడం వల్ల అలాంటి వ్యక్తులు మన జీవితంలో రావడం వల్లే మనం ఇవన్నీ ఆలోచిస్తున్నాం, ఇంకా బెటర్గా తయారవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. అది ఎవరు అవనియండి, చిన్నపిల్లలు అవనండి, పెద్దవాళ్ళు అవనియండి, భర్త అవనియండి, ఇంట్లో వాళ్ళు ఎవరు అవనియండి, వారు బయట ఎవరైనా కూడా మనకి బాధ కలిగించారు. ఓకే,
లేదా వాళ్ళ వల్ల మనం డిస్టర్బ్ అవుతున్నాము అని అంటే వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పు. ఎప్పుడైతే ఆ గ్రాటిట్యూడ్ మనం తెలియజేస్తామో మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే గ్రాటిట్యూడ్ తెలియజేయడం అంటే మేడం మనం సహాయం చేసిన వాళ్ళకి కదా గ్రాటిట్యూడ్ తెలియజేయాలి అన్నది వస్తుంది. అంటే మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో, మనకి ఎవరైతే హ్యాపీగా ఉంచుతారో వాళ్ళకి కదా థ్యాంక్స్ చెప్పాలి. మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఇట్స్ అ కామన్ క్వశ్చన్ కదమ్మా. చెప్పాలంటే మనల్ని సంతోషంగా ఉంచిన వాళ్ళకన్నా మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం ఏంటి అసలు ఏమవుతుంది, ఓకే ప్రాబ్లం ఏంటి అసలు వాళ్ళలో ఉందా నాలో ఉందా. ఒకవేళ వాళ్ళలో ఏదైనా ఉందనుకోండి దాన్ని మనం పాయింట్అవుట్ చేయక్కర్లేదు, ఫోకస్ చేయక్కర్లేదు. మనలో ఏంటుంది, ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి నేను ఏ విధంగా కారణం అన్నది ఆలోచించి దాన్ని కానీ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. ఓకే, సో ఈరోజు ఫస్ట్ డే మనం ఏం చేసాం, ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు, అలాగే ఇన్నర్ చైల్డ్ తాలూకా wounds-ని మనం ఫైండ్ అవుట్ చేసాం. అలాగే ఇన్నర్ చైల్డ్తో మనం పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోవడానికి కారణాలు ఇవే అన్నది మనకి ఇప్పుడు అర్థమైంది కదా. రేపు సెషన్లో మనం మాట్లాడదాం ఏంటి చేస్తే ఈ ఇన్నర్ చైల్డ్తో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే దేనికైనా కూడా ముందు కారణం తెలియాలి కదా. కారణం తెలిస్తేనే దానికి మనం సరైన ట్రీట్మెంట్ చేసుకోవడానికి, అది ఏదైనా కారణం తెలియకుండా బయట మీద మీద ఏవో చేసామనుకోండి అది ఇట్ వోంట్ వర్క్. సో ఇప్పుడు మన సెషన్లో మనం ఏవైతే మాట్లాడుకున్నామో, మీరు ఏవేవైతే రాశారో ఇంకా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏవైతే నెంబర్స్ పెట్టారో 5, 3, 8, 10 అని ఇంకా యాడ్ అవ్వచ్చు. రెండింట్లో కూడా wounds-లో కూడా యాడ్ అవ్వచ్చు, స్ట్రెంగ్త్స్లో కూడా యాడ్ అవ్వచ్చు. ఓకే, సో wounds-ని మనం రిమూవ్ చేయడం, స్ట్రెంగ్త్స్ని మనం పెంచుకోవడం, ఇవి చేయాలి. సో wounds-ని రిమూవ్ చేసుకోవడానికి ఏ టెక్నిక్స్ మనం ఉపయోగించవచ్చు అన్నది నేను మీకు రేపు తెలియజేస్తాను. ఓకే, సో ఈలోపు ఇవి ఫైండ్ అవుట్ చేయండి మీలో ఏంటి ఇంకా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏంటి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఎవరికైనా క్వశ్చన్ ఆర్ డౌట్ ఉంటే అడగండి. మ్యామ్ ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి. అంటే ఇది wounds రాసేటప్పుడు అది అబ్జర్వ్ చేస్తే ఆ సైన్స్ అన్నిట్లో ఒక్కొక్కసారి మనకి లోపల భయం ఉంటది ఏదో విషయంలో, కానీ మనం తెగించి మాట్లాడతాం చూడండి, అలాంటి సిచ్యువేషన్ ని wound గా వస్తుందా? వస్తుంది. అంటే ఏంటంటే మనం చేస్తున్న తప్పని మనకు తెలుసు, మాట్లాడుతున్న తప్పని తెలుసు, కానీ మనం అక్కడ వాదిస్తాం అన్నమాట. ఓకే, అయితే అది నేను ఏమని రాశానంటే ఫియర్ ఆఫ్ సమ్ కాంప్లికేటెడ్ థింగ్స్ అని రాశా అంటే వేరేలాగా. అక్కడ అంటే ఏంటంటే మనం అక్కడ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటాం, కానీ అది అక్కడ అవసరం ఉండదు. ఆ టైంలోనే మనకు కంట్రోల్ రావాలన్నమాట. ఇది అక్కడ అవసరం లేదు, నువ్వు మాట్లాడక్కర్లేదు మనకు మనం చెప్పుకోగలం. అది సెల్ఫ్ కంట్రోల్ రావాలన్నమాట. దానికి స్థిత ప్రజ్ఞత అంటాం కదా. ఏ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి. కొన్ని దగ్గరలో ఏంటంటే మాట్లాడకుండా ఉండకూడదు అక్కడ పరిస్థితి బట్టి. కొన్ని దగ్గరలో మాట్లాడవలసిన అవసరం ఉండదు, కానీ మాట్లాడుకుంటాం. ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడలేరు, ఎక్కడ అవసరం లేదు అక్కడ మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. వెల్కమ్. ఎనీ మోర్? యా, గుడ్ ఈవినింగ్. చెప్పండి మేడం. బాధ పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమని చెప్పారు కదా మేడం. అయితే ప్రతిసారి బాధ పెడుతూ ఉంటారు కదా మేడం వాళ్ళు, అప్పుడు థ్యాంక్స్ చెప్పాలని అనిపించదు కదా మేడం యాక్చువల్లీ. అనిపించదు, కామన్ గా ఉన్న వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు కామన్ పర్సన్స్ లా లేం కదా, ఉన్నతంగా తయారవుతున్నాం కదా. మరి మానసిక స్థితిని మనం మార్చుకోవాలి కదమ్మా. అంటే ఇప్పుడు మనకి బాధ పెట్టిన వాళ్ళు మనం థ్యాంక్స్ చెప్పాలి, ఓకే మనం చెప్తాం మనస్ఫూర్తిగా, అంటే మన మనసులో చెప్పుకుంటాం. కానీ అదే స్టిల్ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి వస్తుంది అంటే,
అంతకు ముందు మనం అటువంటి అంటే ఎదుటి వ్యక్తి పట్ల ఎటువంటి ఫీలింగ్స్ అయితే కలిగి ఉంటామో అవి ముందు మనలో తగ్గిపోతాయి. నెగిటివిటీ ఓకే వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా ఏం మాట్లాడినా మనం మాత్రం ప్రేమగానే అన్ని చేయడం. ఓకే, మన కర్తవ్యాన్ని మనం కరెక్ట్ గా నిర్వర్తించడం జరుగుతుంటది. అప్పుడు ఆటోమేటిక్ ఏం అవుతుందంటే అవతల వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. వాళ్ళు ఎంత కఠినమైన వాళ్ళు కూడా అయినా, అది మేబీ కొంతమంది కొన్ని డేస్ పట్టొచ్చు, కొన్ని మంత్స్ పట్టొచ్చు, లేదా కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కానీ మనకి ఆ పేషెన్స్ ఉండదు. మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే ఆ పేషెన్స్ మనకు ఉండాలమ్మా 100%. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనకే ఉండాలి. ఇంకెవరికో చెప్తాము చేస్తామంటే అవ్వదు. ఓకే, యా, వెల్కమ్. చెప్పండి అమ్మా. హలో, ఉండమ్మా కొంచెం. క్రాంతి, అనిత గారు ఏది మాట్లాడుతూ ఉంటారు, హ్యాండ్ రైట్ చేశారు, తర్వాత మాట్లాడదు. ఓకేనా మ్యామ్? నేను చెప్పండి. చాట్ చేశాను మేడం, చూడండి నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల చాట్ చేశాను. ఓకే ఓకే, చూస్తాము. అనిత గారు చెప్పండి అమ్మా. మేడం నమస్తే మేడం. మేడం చదువు రానప్పుడు ఎలా రాసుకొని ఎలా చేయాలి మేడం? ఇప్పుడు నాకు రాసేది రాదు, ఎలా చేసుకోవడం అది చెప్తే నా ద్వారా ఇంకా కొంతమంది నేర్చుకొని ఇంకా కొంచెం ఇది అవుతారు కదా, చెప్పండి మేడం. తప్పకుండా తప్పకుండా. ఎవరికైతే చదువు రాదో, రాయడం చదవడం ప్రాబ్లం అవుతుందో వాళ్ళు మొబైల్లో ఉన్నాయి కదా మన దగ్గర చేతుల్లో, రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, అందులో చేయొచ్చు. ఓకే, మై వూండ్స్ అని రాసుకొని చెప్పుకొని మీలో ఏంటంటే అనిపిస్తుందో ఒకసారి మొత్తం మాట్లాడండి మనస్ఫూర్తిగా. ఓకే, అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి బయటికి. ఆ తర్వాత ఏం చేస్తారు, మై స్ట్రెంగ్స్, నాలో ఉన్న పవర్స్ ఇవి అని చెప్పుకొని మొత్తం అన్ని చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి 2 వినండి. వినిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఏవి ఎంత పాలనలో ఉన్నాయి, ఏది నేను ఎంత తొందరగా రిమూవ్ చేసుకోగలను అన్నది. ఓకే, అలా అలా అయినప్పటికి ఏంటవుద్ది అంటే ఆ వూండ్స్ కాస్త కంప్లీట్ గా స్ట్రెంగ్స్ లోకి వచ్చేస్తాయి. మరి వూండ్స్ ఉండవు అప్పుడు. ఓకేనా? సో రాయడం రాకపోయిన వాళ్ళు ఇలా చేయొచ్చు. వెల్కమ్ అమ్మా. యా, కళ్యాణి గారు, ఎవ్రీ టైమ్ ఆ సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతుంటాయి. అప్పుడు అవుతాయి. ఇప్పుడు మనం జీవితంలో ఏదైనా పొందాలంటే దానికి అర్హత మనం సంపాదించుకోవాలమ్మా. ఏదవనియండి, హ్యాపీనెస్ అవనియండి, డబ్బు అవనియండి, మంచి రిలేషన్ అవనియండి, పిల్లలు అవనియండి, చదువు అవనియండి, ఉద్యోగం అండి, ఏదైనా కూడా యూనివర్స్ మనకి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడు. ఓకే, కానీ ఆ అర్హతని మనం సంపాదించుకోవాలి. ఓకే, అర్హత సంపాదించుకోవడం ఎలా అంటే మనం మనలో ఉన్న నెగిటివిటీస్ని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పాజిటివిటీని పెంచుకుంటూ ఉంటే ఆ అర్హతని మనం సంపాదించుకోవడానికి రెడీ అవుతాం. అర్హత సంపాదించుకుంటే ఆటోమేటిక్గా ఏవైతే అప్పటి వరకు రిపీట్ అవుతూ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి తగ్గుతూ వస్తాయి. అది మీరు కూడా గమనిస్తారు. ఓకే, ఒక 10-20 టైమ్స్ రిపీట్ అయినవి తర్వాతకి ఒక 5-6 టైమ్స్ అవ్వచ్చు. అలా 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 ఒక్కొక్కటిగా దాని తాలూకు పాలు తగ్గిపోతుంది. ఓకే, అసలు మన తప్పు లేకున్నా మనల్ని ఇన్వాల్వ్ చేస్తే ఏం చెయ్యాలి అవుతుంది. అది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. కొన్ని విషయాల్లో మన తప్పులు అసలు ఉండవు, కానీ చాలా బాధపడవలసి వస్తుంది మనకి. ఓకే, దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. యూనివర్స్ నాకు టెస్ట్ చేస్తుంది అని. ఈ టెస్ట్లో నేను ఎలాగైనా కూడా డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి అని చాలా ఇయర్స్ నుండి ఉన్నాయి. అవునమ్మా, చాలా ఇయర్స్ కాదు, చాలా జన్మల్లో కూడా ఉంటాయి కొన్ని. ఓకే, మనం ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నామంటే దానికి కారణం ఈ జన్మే కాదు, గత జన్మల నుండి మనం తెచ్చుకున్నవి కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి మనం ఎటువంటి బాధపడుతున్నా, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే నా కర్మ తొలగుతుంది ఈ విధంగా. సో నా కర్మను నేను తొలగించుకుంటున్నా, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి నేను రెడీ అవుతున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ అన్నవి మారితే మీరే చూస్తారు మీ లైఫ్లో ఎటువంటి మిరాకల్స్ జరుగుతాయో. ఓకేనమ్మా? యా క్రాంతి, ఏదో చెప్తుండేదాన్ని.
మీరు చెప్పారు కదా, అంటే ఎవరో చెప్పారు కదా, అంటే ప్రతిసారి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని థ్యాంక్స్ చెప్పామనుకో, వాళ్ళు కూడా నేను ఎంత వాళ్ళకి తిట్టినా ఏం చేసినా థ్యాంక్స్ చెప్తున్నారంటే వాళ్ళు కూడా వేరేది అనుకుంటున్నారు. నేను ఇది మంచి పని చేస్తున్నానని వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారని వాళ్ళు అది చేయడం కూడా మానేస్తారు మేము అప్పుడు. అలా అనడం కూడా ఎస్, అలా చేయడం కూడా మానేస్తారు. తర్వాత మన పట్ల ఒక మంచి భావం కూడా ఏర్పడుతుంది అసలు. అంటే నేను ఇన్నిసార్లు ఇన్ని అన్నా ఇన్ని చేసినా బాధ పెట్టినా కూడా నా పట్ల తను చాలా రెస్పాన్సిబుల్గా రెస్పెక్ట్ ఇస్తూ ప్రేమగా ఉంటుంది అని అర్థమవుతుంది వాళ్ళకి తర్వాత. ఓకే, అలా ఎలా మనకు చెయ్యాలి అనిపించదు కదా? అనిపించదు. ఎందుకంటే మనం అది గిరిగీసుకో ఉన్నాం కదమ్మా ముందు నుంచి. ఎవరు మనతో ఎలా ఉంటే మనం అలాగే ఉంటాం అనుకుంటాం కాబట్టి మనకి ఎవరు మన పట్ల ఒకవేళ నెగిటివ్గా ఉంటే వాళ్ళతో పాజిటివ్గా ఉండాలని అనిపించదు. కానీ ఇప్పుడు మరి మనం మారాలనుకుంటున్నాం కదా. ఓకే, మారాలి అనుకుంటే మన జీవితం మారాలి అంటే మనం మారాలి, మన ఆలోచన మారాలి. మన ఆలోచన మార్చుకుంటూ మనల్ని మనం బెటర్గా తయారు చేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది మనకి అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఎలా చేస్తున్నా ఏమన్నా కూడా నేను నా లెవెల్ బెస్ట్ నేను బెటర్గా ఉంటా. ఓకే, నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తూ ఉంటా. ఏ వచ్చినా కూడా అది నా మంచికే. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి నన్ను చెక్ చేయడానికి యూనివర్స్ నా దగ్గరికి పంపిస్తున్న అవకాశాలు, వాటిని నేను ఉపయోగించుకుంటాను బెటర్ అవ్వడానికి అని అనుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో మనసు. అసలు ఏ ప్రాబ్లం వచ్చినా మనకి అప్పుడు డిప్రెషన్ రాదు, హ్యాపీనెస్ వస్తుంది. చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తాం మనం ఛాలెంజెస్. ఆ మానసిక స్థితి మనం ఏర్పరచుకుంటే అన్ని మారుతాయి మా జీవితంలో. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఆర్ ఎండ్ చేద్దామా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా మ్యామ్, ఇప్పుడు ఒక లెసన్ మనం చదివామనుకో టెస్ట్ చేస్తారు ట్యూషన్ లో అయినా స్కూల్లో అయినా. ఇది కూడా యూనివర్సల్ మనకి ఒకటి ఇస్తారనమాట, అంటే దీని ఇందులో క్వాలిఫై అవుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తారు. అంతే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు లైఫ్ లేదని మార్చుకోవాలనుకున్నారు అనుకోండి. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, అంటే మీలో మీకు కోపం ఉందని తెలుసు, దాన్ని తగ్గించుకుందాం అనుకుంటున్నారు. ఓకే ఓకే, ఇక్కడ నుండి నేను కోపపడను అనుకున్న వెంటనే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే అక్కడ ఖచ్చితంగా కోపపడవలసి వస్తుంటుంది అన్నమాట. అంటే అది టెస్టింగే. అప్పుడు మీరు యాజ్ యూజువల్ ముందులాగా రియాక్ట్ అయిపోయారు అనుకోండి, రొటీనే. కానీ అక్కడ ఒక్క క్షణం ఓకే లేదు లేదు నేను ఇక్కడ కోపపడను నేను అనుకున్నా కదా కోపపడినని అని మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, మేబీ అది వెంటనే రాకపోవచ్చు. అంతకుముందు ఏ లెవెల్లో అయితే కోపం వస్తుండేదో దానికన్నా కొంచెం తగ్గచ్చు. ఆ తర్వాత తగ్గి ఆ తర్వాత అసలు కోపం రాదు. ఓకే, సో ఏదైనా అంతే లైఫ్లో మనం ఎటువంటి మార్పు తెచ్చుకోవాలన్నా దానికి సంబంధించిన ఛాలెంజెస్ ఎదురు నించుంటాయి. నేనున్నాను. ఓకే మీరు ఉండండి, నో ప్రాబ్లం, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటా అని చెప్పాలి కదా. ఓకే, యా, ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? కోపం అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంటుంది మ్యామ్. ఎప్పుడైతే మీ సెషన్ జాయిన్ అయ్యాక వాళ్ళకి చూస్తుంటే స్మైల్ వస్తుంది మ్యామ్, అసలు కోపమే రావట్లేదు. వెరీ గుడ్, అదే మంచి మార్పు మరి, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే మా చెప్పండి చైతన్య. ఫియర్ ఆఫ్ అబాండెంట్ గురించి చెప్పారు కదా, దానికి ఎగ్జాంపుల్స్ చెప్పండి మ్యామ్. ఫియర్ ఆఫ్ అబండెన్స్, ఎస్, గుడ్ క్వశ్చన్ అండ్ వెరీ యూస్ఫుల్. అబండెన్స్ అనేసరికి మనం అన్ని విషయాలకి దీన్ని వర్తించుకోవచ్చు. హెల్త్ విషయం అయినా, రిలేషన్ అయినా, మనీ అయినా, కెరియర్ అయినా, స్పిరిచువాలిటీ అయినా కూడా. ఓకే, మనీయే తీసుకుందాం. అబండెన్స్, మనం ఫైనాన్షియల్గా మంచిగా డెవలప్ అయి ఉంటే లైఫ్ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంది. కానీ చాలా రకాల నెగిటివిటీస్ మనలో ఉంటాయి, అవి మనల్ని ఆ స్థితికి చేరనివ్వకుండా చేస్తూ ఉంటాయి. ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడాం కదా, ఏవేవి మనల్ని ఆర్థికంగా కిందకి ఉంచడానికి కారణాలు అవుతున్నాయని. ఓకే, అవేంటి? ఫియర్సే కదా ఒక రకంగా. మరి ఆ ఫియర్స్ మనలో ఉండడం వల్ల మనం ఫైనాన్షియల్గా అబండెంట్ అవ్వలేకపోతున్నాం కదా.
అలాగే రిలేషన్సే అనుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటాం. ఎంతసేపు ఆ హస్బెండ్ ఆ వైఫ్ లో ఉన్న నెగిటివిటీస్ నే ఫోకస్ చేస్తూ చూస్తుంటారు, మాట్లాడతారు. అలాగే వైఫ్ కూడా ఆ హస్బెండ్ లో ఉన్న నెగిటివిటీస్ నే ఫోకస్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి నా భర్తలో ఏంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయని ఒక 3 విషయాలు ఎవరైనా ఆలోచించారా? ఎక్కువ అక్కర్లే, 3. ఓకే, ఆలోచించి మయా ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయా నా హస్బెండ్ లో అని హ్యాపీ ఫీల్ అయ్యారా? అలాగే అవి మీ హస్బెండ్ తో షేర్ చేశారా? చేసి చూడండి ఈసారి ఎలా ఉంటుంది ఆ తర్వాత. ఫస్ట్ ఆలోచించండి, ఫైండ్ అవుట్ చేయండి, ముందు మీరు హ్యాపీ ఫీల్ అయ్యండి, అదర్ మీ హస్బెండ్ షేర్ చేయండి. మీరంటే నాకు ఎంత ఇష్టమో, మీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి, ఎలా ఉంటుంది ఆ తర్వాత మీ ఇద్దరు రిలేషన్ చూద్దాం. ఓకే అదే అమ్మా, ఫియర్ ఆఫ్ అబండెన్స్ అంటే మనలో ఉన్న ఫియర్ ఏవైతే ఉంటాయో అవి మనం ఆ క్షేత్రంలో డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఆపేస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన 4 పాయింట్స్, ఒక 6 పాయింట్స్ చెప్పారు కదా, ఈ 6 పాయింట్స్ కి మూలం భయం అనుకోవచ్చా? అంటే ఒకరిని బట్టి భయం ఒక కారణం వాటి కోసం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భయం ఉందనుకోండి, టోటల్ గా ఇవన్నీ వచ్చేస్తాయి కదా. యా కళ్యాణి గారు, ఎస్ అమ్మా, యూ కెన్ లీవ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ పర్సనలీ. యా భయం ఒక రీజన్ అమ్మా. తర్వాత సరైన అవగాహన లేకపోవడం ఇంకో రీజన్. ఓకే, మనకి సరైన గైడెన్స్ ఇవ్వగలిగే మెంటర్ ఆర్ గురువు లేకపోవడం కూడా ఒక రీజన్. ఇప్పుడు మీరు కామన్ గా ఆలోచించండి, మనకి ఏదైనా ఒక ట్రబుల్ వచ్చింది అనుకోండి, మనం షేర్ చేస్తాం ఎవరికైనా. ఓకే, అది అమ్మ అవనివ్వండి, లేకపోతే మన ఫ్రెండ్స్ అవనివ్వండి, రిలేటివ్స్ అవనివ్వండి, ఎవరు అవనివ్వండి. షేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి వాళ్ళు మనకి ఏదో గైడ్ చేస్తారు, అది మనం సిన్సియర్గా ఫాలో అయిపోతాం. దానివల్ల చిన్న దాంతో పోయేది కాస్త పెద్ద ట్రబుల్ అయిపోతుంది. అదే కానీ ఆ విషయంలో సరైన అవగాహన ఉండి, జీవితం పట్ల ఒక సరైన అవగాహన ఉండి, కరెక్ట్గా గైడ్ చేసే వాళ్ళ అండర్లో కానీ మనం గైడెన్స్ తీసుకుంటే అప్పుడు కరెక్ట్ వేలో వెళ్తాం మనం. మీరు అబ్జర్వ్ చేయండి, మీ లైఫ్లో ఎన్ని అలాంటివి అయ్యాయో. ఇన్ టైంలో సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు, దొరికిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయి, అంటే కరెక్ట్ మెంటర్ తాలూకా గైడెన్స్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఓకే, యా. అంటే ఒక సమస్యని ఇతరులతో పంచుకోలేకపోవడం కూడా ఇన్నర్ చైల్డ్ కి ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు చెప్పారు సరైన గైడెన్స్ లో ఓకే, కానీ కొంతమంది వీళ్ళకి చెప్పడం వల్ల నో యూజ్ కదా, ఎందుకు అనవసరంగా అని మన లోపలనే మనమే పెట్టుకుంటాం కదా, అది కూడా కనెక్ట్ అవ్వకపోవడానికి ఒక కారణం అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు చెప్పాను కదా, మనకు చిన్నప్పుడు ఏవో కొన్ని ఉంటాయి, అవి భయాలు అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్స్, అవి మనం ఎవరితో షేర్ చేయం. తల్లిదండ్రులతో కూడా చెప్పాము, తోబుట్టులతో కూడా చెప్పాము, అవి మనసులో ఉండిపోతే మనకు గుర్తుంటది, అది మనల్ని ఎప్పుడు కూడా ఇలా పట్టు ఉంచుతుంది అన్నమాట. కాబట్టి అవి అందరితో షేర్ చేయడానికి కూడా అవ్వదు కొన్ని సిచ్యువేషన్స్. అందుకు ఎవరైతే మీ ఆ ప్రాబ్లంని విని అర్థం చేసుకొని మీకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలరో వాళ్ళని మీరు ఫైండ్ అవుట్ చేసి పూర్తిగా నమ్మి షేర్ చేసినప్పుడు దాని నుండి షేర్ చేసిన వెంటనే మాక్సిమం బయటపడడం కూడా జరుగుతుంది. ఓకే, సో నేను స్నేహ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదా, ఆడవాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళ పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేరు. సో అవి వాళ్ళని ఏం చేస్తాయంటే కట్టి ఉంచేస్తాయి అలాగా. సో అటువంటివి కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పారు, గుర్తుందా? ఎందుకంటే షేర్ చేసుకున్న తర్వాత ఆ మనసు ఎంత తేలిక అవుతుందో, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగుతుందో, అక్కడ నుండి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోద్దాం ఆటోమేటిక్గా. అప్పటి వరకు ఆ ఒక్క విషయం ఏదైతే మీకు పీడిస్తూ ఉన్నదో అది షేర్ చేసుకొని దానికి అవసరమైన గైడెన్స్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా అది అలా దూది పింజలా ఎగిరిపోతుంది జీవితం నుంచి. ఓకే, సో
ఇది ఈరోజు సెషన్. ఐ హోప్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. ఫస్ట్ డే మన సెషన్ ఎండ్ చేశాక మీ తాలూకా ఒపీనియన్స్ షేర్ చేయండి గ్రూప్లో. మీన్స్ ఎటువంటి విధంగా మీకు అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆర్ ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఆర్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే మీకు ఇది ఎంత యూస్ఫుల్ అయింది, అలాగే ఇంకా ఏం మీరు కోరుకుంటున్నారు. ఓకే, మరి క్లోజ్ చేద్దామా అయితే ఈరోజుకి? ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఈరోజు వేశారు. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఓకే, మనం ఏదైతే అనుకున్నామో అవి రాయండి. మీ తాలూకా వూండ్స్ అండ్ స్ట్రెంగ్త్స్, వాటిని ఎలా మార్చుకోవాలి, ఏంటి, ఎలాగా హీల్ చేసుకోవాలి, రేపు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? యా, థ్యాంక్ you very much everyone. Take care, keep on learning and add value to your life. Good night, bye. Thank you.